శ్రీమద్రమారమణ గోవిందో హారి హరిలో రంగ హరి హరిలో రంగ హరి అందరపని సరి. వినండి వినండి ఒక కథ చెబుతాను. ఆ కథ నీదో నాదో మరెవరిదో కాదండి, మన అందరిది. అరచేతిలో ప్రపంచాన్ని చూస్తూ అందరినీ మైమరిచిపోయేలా తనను తాను కూడా మైమరిచిపోయేలా వచ్చేసిందండోయ్ చరవాణి. అదేనండి మన మొబైల్ ఫోన్. ఇంకేముంది, అందరి చేతిలో హై అండ్ సెల్లు, అకౌంట్ నిల్లు, చేతిలో ఫోను, ఆన్లైన్లో గంటలు గంటలు ఇకలు పకపకలు, ముచ్చట్లు కబుర్లు గాసిప్లు. తీరా బిల్లు వచ్చాక శ్రీమద్రమారమణ గోవింద హరి. ఒకటా రెండా, ఇంట్లో అందరి బిల్లులు కట్టాలి, మరి బ్యాలెన్స్ చూస్తే హరిహరి. అప్పటి నుంచి ఇక ఇన్కమింగ్ కాల్స్ వస్తే ఇకలు, అవుట్ గోయింగ్ కాల్స్ చెయ్యాలంటే మెసేజ్లు. ఇది ఇలా ఉంటే ఫోన్ పాతదయ్యిందని పని చేయట్లేదు, కొత్తది కొనుక్కుందామంటే తనకొకటి లేదు కానీ మెడకో డోలు అన్నట్టు, ఏమండోయ్ నా ఫోన్ కూడా పాడైపోయింది కొంటారా అని ఒక గొంతు లోపల నుంచి. ఇంకేముంది, శ్రీమద్రమారమణ గోవిందో హరి హరిలో రంగ హరి హరిలో రంగ హరి, అతని పని సరి. ఎంత చక్కటి రోజులు అవి. అందరం కలిసి భోజనం చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ హాయిగా సంతోషంగా గడిపేవాళ్ళం. ఇప్పుడు టేబుల్ మీద 6 ఉంటే 6 సెల్ ఫోన్లు. ఏమి తింటున్నారో తెలియని అయోమయం, ఎందుకు తింటున్నారో తెలియని గందరగోళం. ఇంతలో ఏమోయ్ కొంచెం ఆ గోంగూర పచ్చడి వడ్డించు. అది గోంగూర కాదండి, ఇందాకే టీవీ షోలో చూపించిన పచ్చడిని కొంచెం నేను మారిస్తే బాగుంటుందని గరికతో చేశా అని వినిపించిన మాట విని ఇంకా చూసుకో శ్రీమద్రమారమణ గోవిందో హార్. ఇంకా ఇంట్లో ఒకటే టపటపలు డమడమలు. ఇక వాళ్ళ పని హరిలో రంగ హరి 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 హరి. మధ్యాహ్నం హాయిగా భోజనం చేసి కొంచెం కులాసాగా రిలాక్స్ అవుతున్న తరుణంలో ఏమండి నేను ఈరోజు రీల్ చెయ్యాలి. అదే ఏంటే చెప్పు. పొరిగింటి మంగళగౌరి వేసుకున్నా నాకు కూడా అది అని మాట్లాడుతుండగానే, ఏమోయ్ నాకు అర్జెంటుగా మీటింగ్ ఉంది, రాత్రి లేట్ అయిపోద్ది, నువ్వు తినేసి పడుకో, నేను తాళం తీసుకుని వస్తాను అని బాయ్ చెప్పిన వైనం. ఆ తర్వాత ఏమవుతుందో మీకు తెలుసు కదా. శ్రీమద్రమారమణ గోవిందో హార్. ఈ సెల్ మీద జోకులు కూడా ఉన్నాయండోయ్. ఒకసారి ఒకతను స్వామీజీ దగ్గరికి వచ్చి, నా చెవు సరిగా వినిపించట్లేదు స్వామీజీ, చాలామంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి విసిగిపోయాను, కఠినమైన ఉపాసం చేద్దాం అనుకుంటున్నాను, ఏదైనా ఉంటే నాకు కొంచెం చెప్పండి, ఫలితం దక్కుతుంది స్వామి అని అడిగాడు. దానికి స్వామీజీ, నాయనా నో వాట్సాపు, నో ఫోను, నో మెసేజ్లు, నో ఇంటర్నెట్టు, నో సెల్ఫీ, నో యూట్యూబు, నో జీపీటీ, నో గూగుల్, నో ఆన్లైన్ షాపింగ్. ఇలా కఠినమైన ఉపవాసం చేస్తే సకల వ్యాధి నివారణ లభిస్తుంది అని చెప్పాడు. శ్రీమద్రమారమణ గోవిందో హార్. ఈ కథ ఇక సరి. మరొక కథ. అమ్మా అని ఒక కుర్రవాడు, నాకు నువ్విష్టమో నాన్నిష్టమో చెప్పు చూద్దాం అని అడిగితే, నీకు నాన్నే ఇష్టం కదరా. లేదమ్మా నువ్వు అలా అనుకుంటున్నావా, నాకు నువ్వే ఇష్టం, నువ్వు ఇవాళ చేసిన వంకాయ కూర ఎంత బాగుందో తెలుసా అన్నాడు. అవునా, నీకు అంత నచ్చిందా, థ్యాంక్ యూరా. అమ్మా నాకు ఒక 5,000 ఉంటే ఫోన్పే చెయ్యి. ఆ మాట వింటూనే అంటూ నేరు తెరుచుకున్న ఫేసు. శ్రీమద్రమారమణ గోవిందో హారి. ఇంట్లో అబ్బాయికో అమ్మాయికో పెళ్లి చేద్దామని బయోడేటా వేయించి సంబంధాలు చూస్తూ మొదలుపెట్టి బయోడేటా అన్నిట్లో ఏదో ఒక వంక, నక్షత్రం కలవలేదనో, జాతకం నప్పలేదనో, ఇంకేదో బాగోలేదనో చూసి ఒకటి నచ్చింది అనుకుని అబ్బాయికో అమ్మాయికో చూపిస్తే ఇంకేముంది, మొబైల్లో సెర్చింగ్లు, ఫేస్బుక్, ఇన్స్టా, స్నాప్చాట్ అన్నీ కెలికి మరికొంతమంది మ్యూచువల్ ఫ్రెండ్స్ డీటెయిల్స్కి వెళ్ళి ఫ్రెండ్స్ హిస్టరీ లాగి ఫైనల్గా అమ్మ మాకు ఈ మ్యాచ్ వద్దు అంటారు. అంతే, ఇంకా వీళ్ళ పని మళ్ళీ మొదలు. శ్రీమద్రమారమణ గోవిందో హార్. మ్యాచ్ సెటిల్ అయ్యి ఫైనల్గా పెళ్లి చేసుకుని ఎన్నో ఊహలతో జీవితంలో అడుగుపెట్టిన వాళ్ళకి వీళ్ళ చాట్స్ వాళ్ళు, వాళ్ళ చాట్స్ వీళ్ళు చూసుకుని మిస్అండర్స్టాండింగ్లు, గొడవలు. అర్రెర్రెర్రెర్రె ఏమిటి గోల. శ్రీమద్రమారమణ గోవిందో హార్.
చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, టీనేజ్ వాళ్ళు అందరూ సెల్ఫీలు. జ్యూసు తాగుతూ ఒకరు, డ్రైవింగ్ చేస్తూ ఒకళ్ళు, రకరకాల పోజులు. మరొకళ్ళు కొండపైకి వెళ్ళి బాగా పోజు పెడుతూ పైలోకానికి హరిహరి. వాళ్ళ పని సరిసరి. శ్రీమద్ రమారమణ గోవిందో హరి. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి. బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువయ్యి రకరకాల కార్డులు, ఎన్నో షాపింగ్లు, మరెన్నో ఖరీదులు. ఏదో బిజీలో పరధ్యానంగా వాడు అడిగాడని ఓటీపీ చెప్పి మొత్తం అమౌంట్ అంతా సరిసరి సఫా. స్మార్ట్ ఫోన్ కొనుక్కున్నంత మాత్రాన సరిపోదండోయ్. గుడికి వెళ్ళిన ఒక గృహిణి పూలు కొనటానికి వెళ్ళి 500 రూపాయలు చిల్లర ఉందా బాబు అంటే, మేడం ఫోన్పే చెయ్యండి అన్నాడు. ఇటు చేంజ్ లేదు, అటు ఫోన్పే చేయడం రాదు అని చెప్పలేదు. స్మార్ట్ ఫోన్ సరదా కాస్త సరిసరి. శ్రీమద్ రమారమణ గోవిందో హాయ్. సరదాగా ఫ్రెండ్స్తో కాఫీ షాప్కి వెళ్ళి నేను బిల్లు పే చేస్తాను, ఫోన్పే చేస్తాను అని వాడి దగ్గరికి వెళ్ళి క్యూఆర్ కోడ్ ఎక్కడుందిరా బాబు అంటే, మేడం పని చేయట్లేదు, డబ్బులు ఇవ్వండి అన్నాడంట. డబ్బులు లేక ఆమె బోర్మంది. శ్రీమద్ రమారమణ గోవిందో హారి. కొత్తగా పిల్లలు యూఎస్ నుంచి పంపిన కొత్త ఫోన్ నేర్చుకుని వాట్సాప్లో గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, ఇంకా ఫోటో షేరింగ్లు ఒకటే బిజీ. ఇంట్లో అందరూ డిస్కౌంట్ ఉంది కదా అని ఫుల్ బాడీ చెకప్లు చేయించుకొని ఫ్యామిలీ డాక్టర్ని అడుగుదామని ఆ పెద్ద ఆయన రిపోర్ట్స్ డాక్టర్ గారికి పంపాడు. డాక్టర్ గారు మందులు మెసేజ్ చేశారు. ఈయన వాడాడు. రోగం తిప్పికొట్టింది. తీరా చూస్తే ఆయన పేరులాగానే ఉన్న ఇంకో ఫ్రెండ్ తాలూకా పంపిన రిపోర్ట్స్ చూసి కొత్త ఫోన్ మోజులో పంపేశాడు. కాలం కలిసి రాలేదంటే ఇందేనేమో. శ్రీమద్ రమారమణ గోవిందో హారి. ఆయన పని సరి. పదే పదే ఆమె వైపు చూస్తూ ఆ శారీ ఎలా అయినా కొనుక్కోవాలి, చాలా బాగుంది అనుకుంది ఒక ఆమె. రేట్ అడిగితే 5,000 రూపాయలు అని చెప్పింది. ఒకరోజు అలా ఫోన్లో అది చూస్తూ ఇది చూస్తూ ఆన్లైన్ షాపింగ్లో అలాంటి చీరే కనబడుతుంది. అది రేట్ ఎంత అని చూస్తే 3,000 అని ఉంది. పట్టరాని సంతోషంతో రివ్యూలు కూడా చూడకుండా వెంటనే ఆ చీర తెప్పించుకుంది. ఓపెన్ చేస్తే తాను బుక్ అయ్యింది. ఆ చీర 100 రూపాయలకి ఇచ్చినా తీసుకోలేము. అదండి సంగతి. ఆమె పని అదోగతే. శ్రీమద్ రమారమణ గోవిందో హారి. స్మార్ట్ ఫోన్ లాగా పనిచేస్తుంది కొంతమంది బుర్ర. నేను ఎక్కడో చదివాను ఈ జోకు. ఆమె బస్సులో వెళుతుంది. ఆ అబ్బాయి తను ముందు నిల్చొని ఫోన్ ఆన్ చేసి జాతీయ గీతం పెట్టాడు. నేను లేచి నిల్చున్నా. వాడు ఫోన్ ఆఫ్ చేసి నా ప్లేస్లో కూర్చున్నారు. శ్రీమద్ రమారమణ గోవిందో హారి. ఫోన్ స్మార్ట్, బాబు స్మార్ట్ అయితే మరి మన పని సరిసరే. బాబు ఇంట్లో వద్దంటున్నా వినకుండా ఆన్లైన్లో సినిమాకి టికెట్లు బుక్ చేసి అందరినీ అక్కడికి తీసుకెళ్ళాడు. తీరా చూస్తే అది ఈవినింగ్ కాదు, మార్నింగ్. ఇక చూసుకోండి వాడి సంగతి. ఒకటే చెమట్లు. శ్రీమద్ రమారమణ గోవిందో హాయ్. అప్పటిదాకా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడుతూ సిస్టర్ రాగానే ఫోన్ ఆఫ్ చేసి పక్కన పెడతాడు. కానీ టచ్ స్క్రీన్ టచ్ అవ్వలేదని చూసుకోడు. అది ఆఫ్ అవ్వదు. సిస్టర్ ఫ్రెండ్ తన గర్ల్ ఫ్రెండ్. సిస్టర్తో కబుర్లు చెప్పుకుంటూ మధ్యలో తన గర్ల్ ఫ్రెండ్ అనే టాపిక్ అనుమానం రాకుండా ఉంటుందని తెలివిగా సిస్టర్తో ఆమె గురించి, ఆమె అందం గురించి చెడామడా ఇష్టం వచ్చినట్లు వాగుతాడండి. తరువాత అక్క వెళ్ళాక ఫోన్ ఆన్లో ఉందని చూసుకుని నీళ్లు కారుతాడు. ఫోన్ చేస్తే నో రిప్లై. అంతే సంగతులు. శ్రీమద్ రమారమణ గోవిందో హారి. డేటా కలెక్ట్ చేసి ప్రాంక్ కాల్ చేసి మీరు బుక్ చేసిన పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయని ఒకడు, మీపై కేసు ఉంది కోర్టుకు రావాలని మరొకడు. అబ్బబ్బా, ఫోన్లో లేని కాంటాక్ట్ నుంచి ఫోన్ వస్తే చరవాణిలో చిక్కుకున్న వర్తమానం. తప్పదు మరి. శ్రీమద్ రమారమణ గోవిందో హాయ్. ఇలా ఎన్నో రకాలుగా మనం దాని వలలో ఇరుక్కుపోయాం. అయినా మనం దాని నుండి బయటికి రాం. ఇదే కదా గోవిందా గోవిందా. కథ కంచికి, మళ్ళీ మనం మొబైల్లో చాటింగ్కి. శ్రీమద్ రమారమణ గోవిందో హారి. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి.